అందరికీ నమస్తే అండి. నేను మీ చిన్ని. వెల్కమ్ బ్యాక్ టు చిన్నీస్ కిచెన్. ఇవాల్టి వీడియో వచ్చేసి మేతి ఫ్రెంచ్ బీన్స్ ఫ్రై అండి. ఈ రెండు కాంబినేషన్తో ఒక మంచి రెసిపీని చూపించబోతున్నానండి. ఈ ఫ్రై చపాతీలోకి అన్నంలోకి సూపర్గా ఉంటుంది. ఒక్కసారి ఈ కాంబినేషన్తో ఇలా ట్రై చేసి చూడండి. సింపుల్గా క్విక్గా అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకుని 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను వేసుకొని వేయించుకుందాం. ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుంటున్నానండి. ఇక్కడ ఒక చిన్న టిప్ వచ్చేసి ఇలా ఈ స్టేజ్లో సాల్ట్ వేసుకుంటే ఉల్లిపాయలు మెత్తబడి తొందరగా ఫ్రై అవుతాయి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక 10 నుండి 15 వరకు ముందుగానే కొంచెం సాల్ట్ వేసుకొని కచ్చా పచ్చాగా దంచిన పచ్చిమిర్చిలను వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఈ పచ్చిమిర్చి వేగాక 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు చిటికెడు పసుపు వేసుకొని మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఈ తాలింపు వేగాక 1 కప్పు వరకు ముందుగానే కడిగి పెట్టుకున్న మేతి కూరను వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకుందాం. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా మెంతి కూరను ఆయిల్లో డ్రై రోస్ట్ చేసుకుందామండి. ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న బీన్స్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. మిక్స్ చేసుకున్నాక ఒక 10 మినిట్స్ వరకు మూత పెట్టకుండానే లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుందామండి. ఎందుకంటే ముందుగానే మూత పెట్టుకుంటే ఈ మెంతి కూర చేదుగా అవుతుందని గుర్తుంచుకోండి. ఇప్పుడు 10 మినిట్స్ తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికేంత వరకు ఫ్రై చేసుకుందామండి. ఇక్కడ ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుందండి. ఎందుకంటే ఇది ఫ్రై కాబట్టి మనము అడిషనల్గా వాటర్ యాడ్ చేయట్లేమండి. ఇప్పుడు పక్కకు దించుకొని సర్వ్ చేసుకోవడమే. అంతే అండి, సింపుల్ అండ్ ఈజీ మెంతి ఫ్రెంచ్ బీన్స్ ఫ్రై రెడీ. మీరు నెక్స్ట్ టైం ఇలా ఈ కాంబినేషన్తో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.